యాక్షన్. గత 2 రోజుల నుండి బాహుబలి 2 గురించే మీడియాతో పాటు సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది. అయితే బాహుబలి 2 తమిళ్లో ఒరిజినల్ గా తమిళ్లో తీశారని, దాని గురించి ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన జాతీయ ఛానల్ నుండి లైవ్ లో జరిగినట్లు కనిపించే ఒక ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాహుబలి ఏ భాషలో తీశారో అనే కనీస విషయ పరిజ్ఞానం లేకుండా చర్చ జరిపారంటూ చర్చ జరుగుతోంది. ఆ ఛానల్ పై నెటిజన్లు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు. అయితే అది వాస్తవమా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఫోటోషాప్ లో మార్ఫింగ్ చేసి పెట్టారా అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే బాహుబలి 2 సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని జరిపినట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. 4 మీడియా నిపుణులు చర్చలో ఉన్నారు. బాహుబలి 2017 అంటూ టైటిల్ పెట్టి ఈ చిత్రాన్ని ఒరిజినల్ గా తమిళంలో రూపొందించారు. ఆ తర్వాత దానిని హిందీ, తెలుగు, కన్నడ భాషలోకి డబ్ చేశారు అని రాశారు. ఆ ఛానల్లో చేసిన బాహుబలి 2 కార్యక్రమాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చరచ్చ చేశాడు. ఇలాంటి కార్యక్రమాన్ని కనీస విషయాలు తెలుసుకోకుండా ఎలా చేస్తారు అని కొందరు నెటిజన్లు ఆగ్రహించారు. ఇటీవల కాలంలో మీడియా సరైన పరిశోధన చేయకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నదనే వాదనకు ఈ కార్యక్రమం మరింత బలం చేకూర్చింది. రేటింగ్ పెంచుకునే కొందరిలో టెలివిజన్ ఛానల్ వాళ్లు ఇలాంటి పొరపాటు చేస్తుంటారు. అందులో భాగమే ఈ పొరపాటు జరిగిందా అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుక్రవారం విడుదలైన బాహుబలి 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. దేశ విదేశాలలో రికార్డులను తిరగరాస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈపాటికే తెలిసిన దాని ప్రకారం బాహుబలి 2 ప్రపంచంలో అన్ని రికార్డులు బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.